పిల్లలు, ఈరోజు మనమొక మంచి కథ విందామా? ఓ తప్పకుండా. ఏ కథ? పూర్వం అంటే చాలా ఏళ్ల కిందట విజయనగర సామ్రాజ్యం అని ఒక పెద్ద రాజ్యం ఉండేది. అవును, ఉండేది. దాన్ని శ్రీకృష్ణదేవరాయలు అనే రాజుగారు పాలించేవారు కదా? అవును, ఆయనే. ఆయన పాలనలో ప్రజలందరూ చాలా సంతోషంగా ఉండేవారు. ఆ రాజుగారి దగ్గర చాలామంది తెలివైన వాళ్ళుండేవారు. అందులో ఒకాయన తెనాలి రామకృష్ణుడు. తెనాలి రామకృష్ణుడా? ఆయన గురించి విన్నాం. చాలా తెలివైనవారట కదా? అవునవును. ఎంత తెలివంటే ఎలాంటి కష్టమైన సమస్యనైనా సరే ఇట్టే పరిష్కరించేసేవారు. ఆయన కళ్ళు ఎప్పుడు చురుగ్గా ఉండేవి. ఇంకా ముఖంలో ఎప్పుడు వచ్చిన నవ్వు. చిలిపి నవ్వు అన్మాట. అలాగే. సరే, అలా ఉండగా ఒకరోజు ఏమైందంటే రాజుగారు తన పూలతోటలో ఒక కొత్త మొక్క పెట్టించారు. ఓ, పూలతోటలోనా? అవును. అది మామూలు మొక్క కాదు, చాలా అరుదైనది. అంటే ఎక్కడ పడితే అక్కడ దొరకదు. చూడ్డానికి కూడా భలే అందంగా ఉందట. రాజుగారికి మొక్కలంటే ఇష్టం కదా? అవును, చాలా ఇష్టం. దాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. కాని ఏమైంది? అయ్యో పాపం, మరుసటి రోజు పొద్దున్నే వెళ్లి చూసేసరికి ఎవరో ఆ మొక్క ఆకులు కొని తినేశారు. అరెరే, రాజుగారికి ఇష్టమైన మొక్క కదా? అవును, ఆయనకి అది చూసి చాలా బాధ వేసింది. వెంటనే కంగారు పడిపోయారు. ఎవరు తిన్నారు నా మొక్కని అని అనుకునుంటారు. అదే అనుకున్నారు. నా ఈ ముద్దుల మొక్క ఆకుల్ని ఎవరు కొరికేశారు? దీన్నెలాగైనా కాపాడాలి కదా అని వెంటనే మంత్రుల్ని పిలిచి అడిగారు. మరి మంత్రులేం చెప్పారు? వాళ్లందరూ ఆలోచనలో పడ్డారు. ఒకరేమో, మహారాజా, రాత్రిపూట కాపలా వాళ్లని పెడదామన్నారు. కాపలా అయితే దొంగ దొరుకుతాడు అనుకున్నారేమో. ఇంకొకరేమో, దాని చుట్టూ ఓ కంచె వేసేద్దాం, అప్పుడు ఏ జంతువు లోపలికి రాలేదు అన్నారు. అదీ ఒక ఆలోచనే. కాని రాజుగారికి నచ్చిందా? అవేమీ ఆయనకు అంత సరిగ్గా అనిపించలేదు. ఆ సమయంలో తెనాలి రామకృష్ణుడు కూడా అక్కడే ఉన్నారా? ఉన్నారు కదా. అందరూ ఇలా మాట్లాడుకుంటుంటే మన రామకృష్ణుడు మాత్రం ఏమీ మాట్లాడకుండా ఆ మొక్క దగ్గరికి వెళ్లాడు. వెళ్ళి ఏం చేశాడు? దాన్ని చాలా శ్రద్ధగా చూశాడు. ఆకులని ఎవరు తినుంటారు? అసలు ఏ జంతువయ్యి ఉంటుంది? దాన్ని ఆపాలంటే ఏం చెయ్యాలి అని బాగా ఆలోచించాడు. ఆలోచించగా టక్కున ఆయన మెదడులో ఒక భలే ఉపాయం తట్టింది. అప్పుడాయన పెదాలమీద ఒక తెలివైన నవ్వొచ్చింది. వచ్చిందా ఉపాయం? వెంటనే రాజుగారికి చెప్పారా? చెప్పాడు. రాజుగారి దగ్గరికి వెళ్లి, ప్రభూ, నాదో చిన్న ఆలోచనుంది అన్నారు. ఏంటది? ఆ మొక్క కొమ్మలున్నాయి కదా, వాటికి కొన్ని చిన్న చిన్న గంటలు కట్టించండి అన్నాడు. గంటలా? మొక్కకా? అవును, గంటలు. అంతేకాదు, మొక్క మొదలు చుట్టూ నేలమీద కొంచెం బెల్లం పొడి చల్లండి అని కూడా చెప్పాడు. బెల్లం కూడానా? ఇదేదో వింతగా ఉందే. రాజుగారేమన్నారు? రాజుగారితో పాటు మంత్రులు కూడా ఆశ్చర్యపోయారు. మొక్కకు గంటలు కట్టడమేంటి, కింద బెల్లం చల్లడమేంటి, ఇదేం పద్ధతి అనుకున్నారు. అనుకుంటారు మరి. అయినా రామకృష్ణుడి మీద నమ్మకం ఉంది కదా? ఉంది. అందుకే ఆయన చెప్పినట్లే చేద్దాంలే అనుకున్నారు. సరే అని పనివాళ్లను పిలిచి ఆ మొక్క కొమ్మలకు సన్నని దారాలతో చిన్న గంటలు కట్టించారు. కట్టించారు. మొక్క చుట్టూ కొంచెం బెల్లం పొడి కూడా చల్లారు. సరే, అంతా సిద్ధం చేశారు. మరి ఆ రాత్రి ఏమైంది? ఏమైనా వచ్చిందా? వచ్చిందట. ఆ రాత్రి కొన్ని చిన్న చిన్న ఆవు దూడలు, అంటే తెలుసుగదా ఆవు పిల్లలు? తెలుసు, లేగదూడలు. అవును, అవి ఆ బెల్లం వాసన చూసి మెల్లగా నడుచుకుంటూ ఆ మొక్క దగ్గరకొచ్చాయి. బెల్లం తిండానికన్మాట. అవును, కింద చల్లిన బెల్లం నాకడానికి ప్రయత్నించాయి. అలా నాకేటప్పుడు తెలియకుండా మొక్కలు కొంచెం కదిపాయి. కదిపితే? అంతే, మొక్క కదలగానే కొమ్మలకు కట్టిన గంటలన్నీ ఒక్కసారిగా గణగణగణగణ. అవును, ఘనగణమని మోగాయి. ఆ పెద్ద శబ్దానికి పాపమా దూడలు ఉలిక్కిపడ్డాయి. భయపడిపోయి ఉంటాయి కదా? భయపడిపోయి అక్కడ్నుంచి తుర్రుమని పారిపోయాయి. మళ్ళీ ఇటువైపు రాలేదు. అబ్బో, భలే ఉపాయం ఇది కదా. మరుసటి రోజు ఉదయం రాజుగారు వచ్చి తోటలో చూశారు. చూస్తే మొక్క నిన్న ఎలా ఉందో అలాగే పచ్చగా ఉంది. ఒక్క ఆకు కూడా నలగలేదు, తినబడలేదు. రాజుగారికి ఎంత సంతోషం వేసుంటుందో. పట్టలేని సంతోషం. వెంటనే రామకృష్ణుడిని పిలిపించారు. శభాష్ రామకృష్ణ, నీ తెలివి అమోఘం, ఎంత బాగా మొక్కను కాపాడావు అని భుజం తట్టి మెచ్చుకున్నారు. చూశారా పిల్లలు, తెనాలి రామకృష్ణుడు తన తెలివితో ఒక చిన్న ఉపాయంతో ఎంత పెద్ద సమస్యను పరిష్కరించాడో. అవును, ఇలాగే తెనాలి రామకృష్ణుడు చాలాసార్లు తన చురుకైన ఆలోచనలతో రాజుగారికి, రాజ్యానికి ఎన్నోసార్లు సహాయం చేశాడు. అందుకే ఆయన పేరు, ఆయన తెలివితేటల గురించి అందరూ గొప్పగా చెప్పుకునేవారు. కథలుగా చెప్పుకుంటారిప్పటికీ. మరి ఆలోచించండి,
ఒక్కోసారి మనకు పెద్దగా కనిపించే సమస్యలకు కూడా పెద్ద పెద్ద ఖర్చు లేకుండా పెద్ద ప్రయత్నం లేకుండా ఉమ్, ఇలాంటి చిన్న చిన్న తెలివైన ఉపాయాలు భలే పని చేస్తాయి కదా. అవును. సరిగ్గా ఆలోచిస్తే ఏదైనా సాధ్యమేనమాట.